గ్రంథంలో యూదా రాసినటువంటి పత్రిక 24-25 వాక్యాలు చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగాలలో నుండి కూడి వచ్చిన మనందరితోనూ ఈ వాయు తరంగముల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడలాగిన ఒకసారి అందరం రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుకు స్తోత్రం చూద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన దినములన్నిటా ప్రభు ఆయన కృపలో మనల్ని దాచి ఆయన కనుచూపుల పరిధిలో మనల్ని స్థిరపరిచి కృప వెంబడి కృపనిచ్చి ఈ 2025 సంవత్సరంలోనికి ప్రభు మనలందరినీ నడిపించారు. మరి సంవత్సరంలో మొట్టమొదటి ఈ ప్రార్థన కూటమిలో మనందరం కలిసి ప్రభుని స్తుతించాం, గణపరిచాం. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంతమందిగా మనము ఈ ప్రాంగణంలో చేరి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ప్రియులారా, నిశ్చయముగా ఆయన మన మధ్య సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య లేఖన భాగాలను కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యూదా భక్తుడు చెప్తున్నాడు సంఘానికి, మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవుడు. చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నిన్ను బట్టి ప్రభు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన ఒక శ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన ఒక అనాది సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏందది అంటే ఆయన మహిమ ఎదుట నిన్ను నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ లోకములో నిన్ను అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ లోకములో ఉన్నవన్నీ అనుభవించేటట్లుగా నిన్ను బలపరుస్తూ నడిపించడం కాదు, కానీ ప్రియులారా, ఆయన మహిమ ఎదుట నిన్ను నిలవబెట్టుకున్నటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని ఈ రాత్రి దేవుని బిడ్డలారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మహిమ అంటే ఎప్పుడు ఆయన మహిమ ఎదుట నిలవబడతామో గమనించాలి. ప్రధాన దూత శబ్దముతోనూ
ఆర్భాట ధ్వనితోను దేవుని బురతో ప్రభు ఎలా రాబోతున్నాడంటే ఆయన రెండవ రాకడలో మహామహిమతో రాబోతున్నాడు. ఒక దైవజనుడు అంటాడు, 1000 కోట్ల సూర్యులు కలిపితే ఎంత ప్రకాశం ఉంటుందో, ఎంత వెలుగు, ఎంత తేజస్సు ఉంటుందో, అంత మహామహిమతో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆ మహిమతో వస్తున్న ఆయన ఎదుట ఈ రాత్రి నిన్ను నిలవబెట్టుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పము. అందుకొరకే నీ కొరకు ఆయన శిలువలో వేలాడాడు, అందుకొరకే నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, అందుకొరకే ఆయన నీ కొరకు మరణించి 3వ రోజున మరణాన్ని గెలిచి సజీవుడుగా పునరుత్థానుడిగా ఆయన లేపబడ్డాడు. కారణం ఏంటినంటే, దేవుని బిడ్డలారా, రేపు ఆయన మహామహిమతో రాబోతున్నాడు. ఆయన రాకడలో ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. తను తాను నీకు ప్రత్యక్షపరుచుకోవాలనుకుంటున్నాడు. తన మహిమను నీకు కన్నులారా చూపించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను ఈ రాత్రి ఏం చెప్తున్నాడంటే, తన ఎదుట నిలవబెట్టుకోవాలని సంకల్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, గమనించాలి, మనల్ని నిలవబెట్టుకొనుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, మహత్యము కలిగినటువంటి దేవుడు. అయితే మనము ఆయన మహిమ ఎదుట నిలవబడాలంటే ఈ రాత్రి మనం ఏం చేయాలి? ఎలా ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను రేపు తన మహిమ కలిగిన రాకడలో తన ఎదుట నిన్ను నిలవబెట్టుకుంటాడో, ఈ రోజున మనం కొద్ది నిమిషాలు వాక్య లేఖన భాగంలో నుంచి మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, ఆ 2 వాక్యాలు మనం కానీ గమనిస్తే, ఒక వ్యక్తి ప్రభు మహిమ ఎదుట నిలవబడాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తిలో జరగవలసిన పని ఏంటంటే, తొట్టిల్లకుండా అంటే కదిలిపోకుండా. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చేంత వరకు, ఆయన రాకడ పర్యాంతం వరకు నీవేం చేస్తుండాలంటే కాపాడబడుతూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, తొట్టిల్లిపోకుండా, కదిలిపోకుండా ప్రభు వచ్చేంత వరకు నీవు స్థిరముగా ఉండాలి. అలా స్థిరముగా ఉండుటకు ప్రభు చేత నువ్వేమవుతుండాలంటే కాపాడబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ తొట్టిల్లితే, ఇప్పుడు బాగున్న పరిశుద్ధతలో, ఇప్పుడు నువ్వు నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని బిడ్డ మహిమకరంగా ఉన్నావు, కానీ రోజులు, వారాలు, మాసాలు గడిచినప్పుడు నీ ఆత్మీయ స్థితిలో పొరపాటును కూడా నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లిపోకూడదు, ఎక్కడ కూడా నువ్వు కదిలిపోకూడదు. కదిలేవంటే, తొట్టిల్లిపోయావంటే రేపు ప్రభు ఎదుట నీవు పొరపాటును కూడా నిలవబడలేవు. మరి ఎవరు నిలవబడతారండి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు మన ఎదుటకు వచ్చి నిలవబడిన దేవుని బిడ్డ వాటన్నిటిని అధిగమించి వారు ప్రభు సన్నిధిలో స్థిరముగా ఉంటేనే గాని, తొట్టిల్లిపోకుండా ప్రభు చేత అనుక్షణము కాపాడబడుతూ వారు స్థిరముగా ఉంటేనే రేపు ప్రభు మహిమ ఎదుట నిలవబడతారు. కానీ పొరపాటును కానీ కదిలేరంటే, తొట్టిల్లేరంటే మాత్రము దేవుని బిడ్డ ఖచ్చితంగా వారు ప్రభు ఎదుట నిలవబడలేరు, కానీ విడవబడిన గుంపులో ఉండిపోతారు. అది బహు భయంకరమైనటువంటి పరిస్థితి. అది విడవబడిన గుంపులో నువ్వు ఉన్నావంటే దేవుని బిడ్డ ఈ భూమి మీద కలగబోయే 7 ఏళ్ల శ్రమల కాలంలో నువ్వు పొందవలసి వస్తుంది. అందుకే ఆయన ఎదుట నీవు నిలవబడాలంటే ఈ రోజున నీవు తొట్టిల్లిపోకుండా స్థిరముగా ఉండినట్లుగా ప్రభువు చేత నువ్వేమవుతుండాలంటే కాపాడబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
అసలు ఎందుకు ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించిన ఒక దేవుని బిడ్డ ఈ కడవరి దినాల్లో ఎందుకు తొట్టిల్లిపోతున్నాడండి? బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నారు, దైవ సన్నిధికి వస్తున్నారు, సహవాసంలో ఉన్నారు, ఇన్ని ఆధ్యాత్మికమైన అనుభవాల మధ్యలో నడిపించబడుతున్నప్పటికీ ఎందుకు వారు తొట్టిల్లిపోతున్నారు? కారణం ఏంటి అని మనం కానీ బాగా ఆలోచన కానీ చేస్తే వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ కారణాలు? చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులో కొల్పబడిన వాడై శోధింపబడును. చూడండి, ఏమవుతున్నాడంటమ్మా? ఈడువబడి మరులో కొల్పబడి శోధించబడి ఏమవుతున్నారంటే పడిపోతున్నారు, లేదా తొట్టిల్లిపోతున్నారు, కూలిపోతున్నారు, వరిగిపోతున్నారు. ఎప్పుడు కదులుతున్నారు? ఎప్పుడు దేవుని బిడ్డలారా ఏడవ పడిపోతున్నారు? ఎప్పుడు మొరలు కొల్పబడుతున్నారు? ఎప్పుడు శోధించబడుతున్నారు? వారిలో దురాశ కలిగినప్పుడు దేవుని బిడ్డలారా ఆ దురాశే ఒక విశ్వాస యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో నిలిచిన ఒక విశ్వాసిని ఆ దురాశ ఏం చేస్తుందంటే ఈడ్చి పారేస్తుంది. మరులు కొల్పబడిన స్థితిలోనికి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా శోధించబడి ఏమైపోతున్నారంటే అనేకులు కడవరి దినాల్లో పడిపోతున్నారు, కూలిపోతూ ఉన్నారు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డ నీ మనస్సులో కలిగే ప్రతి ఆశ ఎలా ఉండాలంటే నీతిగా, న్యాయముగా, ప్రభు దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి, కానీ స్వార్థపూరితమైనదిగాను. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? స్థితికి మించినటువంటి ఆశలను కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా ఆ ఆశ నిన్ను పట్టుకుంటుంది. ఆ దురాశే నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ స్థితిలో నుంచి నిన్ను అటు ఇటు కుదిపి పారేస్తుంది. ఆ దురాశ నిన్ను మరులు కొల్పి తిప్పి ఉన్న స్థితిలో నుంచి దేవుని బిడ్డ నిన్ను పడగొట్టేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గెహజీని గురించి మనకు బాగా తెలుసు. ఎలీషా దగ్గర సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, సేవలో ఉన్న వ్యక్తికి అన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. టయానికి భోజనము, టీలు, కాఫీలు కావలసినవన్నీ దేవుడు ఇచ్చి సేవలో నడిపించబడుతున్న గెహజీని పోషిస్తూ నడిపిస్తుంటే గెహజీకి దురాశ కలిగిందండి. ఏంటా దురాశ? నయమోను ఎలీషాకు తీసుకొచ్చినటువంటి బహుమానాలు, వెండి, బంగారము, షీనారు పై వస్త్రాలు, కొంత ధనమును ఎలీషాకి ఇవ్వబోతుంటే ఎలీషా వద్దన్నాడు. దానిని చూసినటువంటి గెహజీ వాటి మీద ఏం కలిగింది? ఆయనకు ఆశ కలిగింది. అదేమని చెప్పండి? దురాశ. అదేంటన్నా? డబ్బు, వెండి, బంగారం ఇస్తాను, వచ్చినట్టు తీసుకుని దాని దురాశ ఎందుకన్నారు? దైవజనుడు వద్దు అన్నది దైవజనుడు ధృవీకరించింది. దేవుని బిడ్డ గెహజీ ఆశపడ్డాడు. అందుకే అది ఏమైందంటే దురాశ అయింది. ఆ దురాశ అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? దైవజనుని కళ్ళు కప్పి దైవజనుడి మీదే అబద్ధమాడి దైవజనుడు వద్దన్న ఆ వెండి బంగారాలు తెచ్చుకొని తన డేరాలో భూమిలో దాచేసుకున్నాడు. చూడండి, ఆ దురాశ దైవజనుని మోసం చేయించింది. దైవజనుడు చెప్పాడని ఆ నయమునితో అబద్ధమాడి దేవుని బిడ్డలారా వెళ్ళి వాటిని తీసుకుని వచ్చాడు.
పోనీ వాటిని ఏమైనా అనుభవించాడా? లేదు. భూమిలో ఉండగానే వాటిని చూడకుండానే అనుభవించకుండానే ఆ గెహజీ ఏమయ్యాడంటే రాళ్లతో కొట్టబడి శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. అనగా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండవలసినటువంటి గెహజీ ఎడవబడిపోయాడు. ప్రభు సన్నిధిలో ఉండి ఎలీషా ద్వారా మంచి తర్ఫీదు పొంది ఒక గొప్ప పరిచర్య చేయవలసినటువంటి గెహజీ తొట్టిల్లిపోయి కదిలిపోయి దేవుని బిడ్డ ఏమైపోయాడంటే తన స్థితిని పోగొట్టుకొని శాపగ్రస్తమైనటువంటి మరణములో పాలు పొందే పరిస్థితికి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే వానిలో ఉన్నటువంటి కలిగిన దురాశ దురాశ దురాశ. ఈరోజున దేవుని బిడ్డ, నీ స్థితికి తగినట్లుగా, నీ పరిస్థితికి తగినట్లుగా ప్రభు నువ్వు సంపాదించుకున్న దాన్ని ఆశీర్వదించి తృప్తిగా తినేటట్లుగా నిన్ను నడిపిస్తున్నాడు. అలా కాకుండా దేవుని బిడ్డలారా, నీలో దురాశ కలిగిందనుకో, నెలకు ఒక 30,000 రూపాయలు సంపాదించుకోవాలని ఆశ న్యాయమే. అది నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించాలి. నువ్వేం చదివేవరా నాయన? నేను ఇంటర్మీడియట్ చదివి 2 లక్షలు ఎట్లా సంపాదిస్తావు? అలా సంపాదించాలంటే అక్రమమైన మార్గాల్లో వెళ్ళాలి. దేవుడు నిషేధించినటువంటి వ్యాపారాలు లేదంటే ఇంక మరి ఏదైనా అన్యాయమైనటువంటి పరిస్థితులు చేస్తేనే దేవుని బిడ్డల లక్షల రూపాయలు సంపాదించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిగా న్యాయముగా సంపాదించేవాడు 30 60 100 ఉంటాడు. అక్రమముగా ఉన్నవాడు రాత్రికి రాత్రే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తగిలితే ఎట్లా ఉంటుంది అట్లా రాత్రికి కోటీశ్వరుడు అయిపోతాడు, డబ్బు ఉన్నవాడు అయిపోతాడు. ఎలా వచ్చింది వీనికి డబ్బు? లాటరీ తగిలిందండి. అయితే ప్రభు అంటాడు, నీ చేతుల కష్టాచీతము నీవు, ఈ లాటరీలు ఇంకా ఉన్నాయి చాలా చాలా వద్దు, నేను చెప్పను. కానీ అలా సంపాదించిందంతా దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉండదు, అనుభవించిన తృప్తి ఉండదు. అర్థమవుతుంది? నీ స్థితిని బట్టి దేవుడు నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నువ్వు ప్రభు నీ చేతిలో పట్టుకున్న చిన్న ప్రార్థన చేస్తే చాలు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నట్లుగా నువ్వు సంపాదించిన కొద్దిగా అయినా నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ తినగా తృప్తి చెందగా ఇంకా మిగిలిన ఆనందంగా ఉంటా. ఇంత మట్టుకే నీ ఆశ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా పక్కింటోళ్ళు చూడు, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంటి వెళ్ళిపోతా ఉన్నారు, పైకి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు మంచిగా చదువుకున్నారు. నిన్ను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఎక్కడి తిరిగావు కదా, నీకు చదువు సంధి లేదు. వాళ్ళలాగా తిరిగావు కాబట్టి నువ్వు చేతి పని చేసుకుంటున్నావు. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మంచి ఉద్యోగాలు చేసుకుంటావా. అందుకని చాలా మందికి ఎప్పుడు దురాశలు కలుగుతాయంటే అటు ఇటు చూస్తుంటారు. వాళ్ళ ఎదుటి వారి యొక్క ఎదుగుదలను చూసినప్పుడు చాలా ఆ దురాశలు కలుగుతాయి. ఆ దురాశే నీ ఆత్మీయ స్థితిని కదిలించేసి కుదిపేసి ఈడ్చి దేవుని బిడ్డ తొట్టిల్లిపోయేటట్లుగా మార్చి చివరికి నిన్ను పడగొట్టేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దురాశలు కలుగు చేసేది ఎవరండి? సాతాను గాడే. వాడే. చాలా మంది వాళ్ళకి రావండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలోకి దురాశ వచ్చిందంటే నిజానికి ఆ దురాశ కలిగించేది ఎవరు? ఎందుకని ఎలా కలిగిస్తాడు? ఏదేను తోటలో ఉన్నప్పుడు హవ్వకు చెప్తాడు, మీరు ఈ పండ్లు కానీ తిన్నారంటే మీరేమవుతారు? దేవతల వలె మారిపోతారు. వాళ్ళు దేవుని యొక్క స్వరూపములో ఉంటే వాళ్ళను మోసపరిచి దేవుని బిడ్డలారా వారిలో దురాశలకు నెలకొల్పింది. దేవుడికి 2 చేతులే. అదే మీరు కానీ దేవతలు అయ్యారనుకో ఏమవుతారు? మీకు ఇటొక 1/2 డజన్, 1/2 డజన్ 6 చేతులు వస్తాయి. అర్థమైందా?
ఇంకా మీరు పనులన్నీ చేసుకోవచ్చు, శుభ్రంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. మరి ఏం చెప్పిందో సాతానుడు తెలియదు. కానీ దేవుని బిడ్డ దురాశతో వెళ్ళి పండు కోసుకొచ్చి తినింది. దైవ సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిపోయారు. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున దురాశల చేత మరులు కొల్పబడి పిలువబడిన పిలుపులోను దేవుడిచ్చిన ఏర్పాట్లను పోగొట్టుకొని కదిలిపోయి తొట్టిల్లిపోయి పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు రేపు ప్రభు మహిమ ఎదుట పొరపాటును కూడా నిలవలేరు. హల్లెలూయా. అయితే తొట్టిల్లిపోకుండా ప్రభు నిన్ను స్థిరపరిచి కాపాడాలి. ఎలా కాపాడుతాడండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు రాసిన 121వ కీర్తన 7వ వాక్యం. దావీదు రాసిన 21వ కీర్తన 7వ వాక్యం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. చూడండి, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా, లేదంటే అతడు తొట్టిల్లకుండా నిలుచుని, లేదంటే స్థిరముగా ఉంటాడు. ఇంకొకసారి చదవమ్మా. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. అందువలన సర్వోన్నతుని కృప చేత కదలకుండా త్రుట్టిల్లిపోకుండా దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాడట? నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తొట్టిల్లుతున్నావో తెలుసుకున్నావు. ఎందుకు తొట్టిల్లిపోతున్నావు? నిన్ను మరులు కొలిపి ఈడ్చి పడగొట్టే ఆ దురాశల వల్ల కదిలిపోతున్నావు. అయితే అలా కదిలిపోకుండా స్థిరంగా ఉండాలంటే సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కదల్చబడకుండా, కుడికి గాని ఎడమకు గాని కదిలిపోకుండా, తొట్టిల్లిపోకుండా, దేవుని బిడ్డ పిలువబడిన పిలుపులోను, చేసుకున్న ఏర్పాటులోను, దైవ సన్నిధిలో నువ్వు అటు ఇటు కదిలిపోకుండా, తొట్టిల్లిపోకుండా నువ్వు ఉండాలంటే, ఈ రాత్రి ప్రభు నిన్ను అలా కాపాడాలంటే ఆయన కృప ఈ రాత్రి నిన్ను కమ్ముకోవాలి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుని కృప ఈ రాత్రి దేవుని బిడ్డ నీ మీదకు దిగి వస్తే ఆ కృప నిన్నేం చేస్తుందంటే తొట్టిల్లకుండా, అటు ఇటు కదిలిపోకుండా ఆయన సన్నిధిలో నిన్ను స్థిరముగా నిన్ను నిలుపుతాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఆయనే తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఎప్పుడో ఆయన కృప నీ మీదకు దిగి రావాలి. ఇప్పుడు కృపాకాలము దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి మీద వర్షము కురిసినట్లుగా దేవుని కృప బహు విస్తారంగా కురిపించబడుతుంది. అయితే ఆ కృప వర్షము నీ మీద పడాలా. కొంతమందికి వర్షములు తడవాలంటే ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమందికి భయపడతారు, తడిస్తే జలుబు చేస్తాదేమో అని. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలారా దేవుని కృపను పొందలేకపోతున్నారు. సర్వోన్నతుని కృపను దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందలేకపోతున్నారు. కృప పొందడం లేదు కాబట్టి ఒక చిన్న శోధన వస్తే తొట్టిల్లిపోతున్నారు. కృప లేదు కాబట్టి ఒక పరీక్ష వస్తే అందులో ఫెయిల్ అయి పడిపోతున్నారు. ఒక పోరాటం వస్తే ఆ పోరాటమునకు నిలవలేక దేవుని బిడ్డలను వెనుతిరిగి వాళ్ళ జీవితాలను కూలిపోతున్నాయి. కారణం ఏంటంటే వారి జీవితాల్లో సర్వోన్నతుని కృప లేనందువల్ల. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి ప్రభు నీవు తొట్టిల్లిపోకుండా, కదిలించబడకుండా నీవు స్థిరంగా కాపాడబడుతుండాలంటే సర్వోన్నతుని కృప చేత ఈ రాత్రి నువ్వు నింపబడితే
ఆ కృప నీ మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డ, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుటికొచ్చి విలయ తాండవం చేసినా, వాటిని అధిగమించి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు స్థిరంగా ఉంటావు. అయితే కృపగాని లేకపోతే మాత్రము ఒక చిన్న శోధన వచ్చినా నువ్వు నిలవలేవు. ఆయన సన్నిధిలో నడిపింపులో ఉండలేవు, ప్రభు రెక్కల నీడలో ఉండలేవు, ప్రభు యొక్క కనుచూపుల పరిధిలో ఉండలేవు. ఎక్కడికి పడితే అక్కడికి పారిపోతావు. నేను చాలా మందిని గమనిస్తుంటాను. ఏదైనా ఒక చిన్న శోధన వచ్చింది అనుకోండి, వాళ్ళు ప్రభు సన్నిధిలో నిలవలేరు. ఆయన సన్నిధిలో ప్రభు నడిపిస్తున్నటువంటి నడిపింపులో ఉండలేరు, సహవాసములో ఉండలేరు, వాక్యానుసారమైన జీవితంలో ఉండలేరు, ప్రభు యొక్క కనుచూపులో పరిధిలో కూడా ఉండలేరు. ఎందుకంటే ఆ శోధన తట్టుకోలేక వాళ్ళు పడిపోయి కూలిపోయి జీవితాన్ని నాశనం చేసేసుకుంటారు. కారణం ఏంది? ఎందుకు పడిపోతున్నారు వాళ్ళు? అదే మరొక వ్యక్తికి ఎంత శోధన వచ్చి నిలవబడగలుగుతున్నారు. కారణం ఏంది? వారిని సర్వోన్నతుని కృప వారిని కమ్ముకుంటుంది, మరి వీళ్లకు కృప లేదు. చూడండి, యోబు భక్తునికి ఎటువంటి శ్రమలు వచ్చాయి, ఎటువంటి శోధనలు వచ్చాయి, కానీ నోటి మాట వలన కూడా పాపము చేయకుండా దేవుని బిడ్డ నీతిని నిజాయితీని విడిచిపెట్టలేదు. కారణం ఏంటి? నేను అంటాను, యెహోవా కృప అతని మీద నిండుగా ఉంది. అందుకే కృప కమ్ముకునింది కాబట్టి యోబు తొట్టిల్లిపోకుండా ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి నిలవబడ్డాడు. అందుకే మొదట ఆశీర్వదించబడిన దానికన్నా మరింత అధికంగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున నీవేమవ్వాలంటే, తొట్టిల్లిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క కృప నిన్ను కమ్ముకోవాలి, నీ మీదకు కృప రావాలి. మరి కృపను పొందాలంటే ఏం చేయాలండి? కృప సర్వోన్నతుని యొక్క కృప నన్ను కమ్ముకోవాలండి. కృపలో నేను నిత్యం ఉండాలి. దేవుని కృప అనుదినము నా మీద ఎప్పుడు కుమరించబడుతూనే ఉండాలి. కృప లేకుండా నాకు మనుగడ ఉండకూడదు. కృప లేకుండా నాకు జీవితం లేదు. కృప లేకుండా అడుగు తీసి అడుగు వేయలేను. నాకు కృప కావాలి, నేను కృప పొందుకోవాలి అని నువ్వు తలంచితే, దేవుని బిడ్డ, దైవ కృప నీ మీదకు రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? చూడండి, ఆ మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 24వ వాక్యం. ఎఫెసీ 6:24. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, గమనించాలి. దేవుని కృప నీ మీదకి వస్తే నీవు కదల్చబడకుండా ఆయన సన్నిధిలో స్థిరంగా నీవు ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ గమనించాలి, ఆ కృప నీ మీదకు రావాలంటే నువ్వేదేదో పనులు చేస్తే కాదు. తీర్థయాత్రలో, ధర్మ కార్యాలు, ఇంకేదేదో చేయవలసిన అవసరం లేదు. పౌలు గారు చెప్తున్నారు, శాశ్వతమైన ప్రేమతో యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కానీ ప్రేమిస్తే అప్పుడు నీకు కృప కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, కృప కలగాలంటే ఏం చేయాలి? యేసయ్యను శాశ్వతమైన ప్రేమతో నిజముగా హృదయపూర్వకంగా మనసారా యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ రాత్రి దేవుని బిడ్డ, ఖచ్చితంగా సర్వోన్నతుని కృప వానిని కమ్ముకుంటుంది. ఆ వ్యక్తి కదలచబడకుండా, తొట్టిల్లిపోకుండా స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని కానీ అడిగాను అనుకోండి,
ఎంతమంది యేసు ప్రభుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తేస్తారు. నాకు ఇచ్చే జవాబు ఏంటంటే, యేసు ప్రభుని ప్రేమించకపోతే ఇంత మంచులో వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వింటాం అంటున్నా. యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టము, ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మేము ఈ విధంగా ఆయన ఈ ప్రార్థన కూటానికి వచ్చానని చెప్పొచ్చు. నిజమే, నేను వాస్తవం అని ఒప్పుకుంటాను. కానీ వాక్య లేఖన ప్రకారము ఒక వ్యక్తి యేసు ప్రభును ప్రేమించడం అంటే ఎలా ఉంటుంది? మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పరిసయ్యునింటికి భోజనానికి పిలువబడినప్పుడు మనందరికీ తెలుసు దేవుని బిడ్డలారా, ఆ పాపాత్మురాలైన స్త్రీ వెనకంబడి వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆ పాదముల మీద అత్తరు పోసేసింది. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఈమె నన్ను విస్తారంగా, చదవండి లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వాక్యం. లూకా సువార్త 7:47 చదవమ్మా. ఆమె ఎవరామె? పాపాత్మురాలైన స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆ పరిసెడుతో చెప్తున్నాడు ప్రభు, నీవు ఆమె స్థితిని చూసి అసహించుకుంటున్నావు, ఆమె బ్రతుకుబాటును చూసి నువ్వు ఆమెను తిరస్కరిస్తున్నావు, తృణీకరిస్తున్నావు. నిజమే, ఆమె వ్యభిచారం చేసిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, అయినను ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా బాగా గమనించాలి, ఆ స్త్రీ యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించింది. సమాజములో పేరు ప్రఖ్యాతిని గాంచిన ఆ పరిసయ్యుడు యేసు ప్రభుని ప్రేమించలేదు. అర్థమవుతుందా? కానీ పాపము చేసిన వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రభువుని ఎంతగానో ప్రేమించింది. కాబట్టి కన్నీళ్లతో దేవుని బిడ్డలారు బాగా గమనించి, ప్రభువును ప్రేమించడం అంటే మాటలు చెప్పడం లేదు, ఆమె క్రియలతో చూపిస్తుంది. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతుంది. నిజంగా ఆమె యేసు ప్రభుని ప్రేమిస్తుంది అన్నదానికి ఒక నిదర్శనం అది. ఆ కన్నీళ్ళు ఎటువంటి కన్నీళ్ళు? వ్యాధితో వచ్చిన, వ్యాధిని బట్టి కార్చిన కన్నీళ్లు కాదు, కుటుంబంలో కలిగినటువంటి సమస్యలను బట్టి కార్చిన కన్నీళ్లు కాదు. మరి ఎటువంటి కన్నీళ్ళు అండి? రక్షణార్థమైనటువంటి మారు మనసును పుట్టించినటువంటి కన్నీళ్లు. తనలో ఉన్న ప్రతి పాపమును యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఆ పాపమును బట్టి క్షమించమని పశ్చాత్తాపముతో ఆమె కళ్ళల్లో నుంచి కారినటువంటి కన్నీళ్ళు అవి. అందుకే దేవుని బిడ్డలారా యేసయ్య అంటున్నాడు, ఈమె నన్ను బహు విస్తారంగా ప్రేమించింది. ఈ రాత్రి దేవుని బిడ్డ, నిజముగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఆయన పాదములను నీ కన్నీళ్లతో కడగాలి. అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న పాపమును బట్టి, నీలో ఉన్న అతిక్రమపు క్రియలను బట్టి విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపముతో నిండిన హృదయముతో ప్రతి పాపమును యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకుంటూ క్షమించు ప్రభు అని కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థించాలి. అదే నిజముగా ఈ రాత్రి యేసు ప్రభును ప్రేమించడము. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఒక్కసారి దేవుని బిడ్డ, నువ్వు ఆయనను ప్రేమిస్తే నీకు కృప కలుగుతుంది. ఆయన ప్రేమించడం అంటే ఆయన పాదాలు పట్టుకొని నువ్వు కన్నీళ్లు కార్చాలి. ఈ భూమి మీద తప్పు చేయని మనుషుడు ఎవరు లేరు. చాలా మంది అనుకుంటారు మేము పెద్ద పరిశుద్ధులము, మేము నీతిమంతులము. వాళ్ళ దృష్టికి అందరూ అపవిత్రులుగానే కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వాళ్ళ బ్రతుకును వాళ్ళు విచారించుకోరు, పరిశీలించుకోరు. చాలా మంది అనుకుంటారు, వాక్యం అంటుంది అందరూ ఏం చేశారంట, అందరూ త్రోవ తప్పి
పనికి మాలిన వాళ్ళు అయిపోయినారట. నువ్వు అనుకుంటూ నేను చాలా బాగున్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. వాక్యం అంటుంది అందరు ఏకముగా ఏమైనారంట? త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ ఆ ప్రభు మార్గములో నుండి వెళ్ళిపోయావో, ఈ రాత్రి దానిని సరిదిద్దుకోవాలి. దానిని నీవు చక్కపరుచుకోవాలి. ఆ స్త్రీ తన జీవితం ఆమెకు తెలుసు. అయినను ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లతో ఒప్పుకొని క్షమించమని బ్రతిమలాడింది. ఈరోజు నా దేవుని బిడ్డ, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న దోషం, నీలో ఉన్న అతిక్రమమును బట్టి ఈ రాత్రి యేసయ్య పాదాల మీద పడి నీవు కన్నీళ్లు విడిచి క్షమించమని అడగాలి. ఒకరితో నీకు పని లేదు. నీ జీవితాన్ని పరిశీలించుకో. నీలో ఏమున్నాయి సరిదిద్దుకోకుండా. అర్థమైందా? నేను మందిరానికి వస్తున్నాను, మందిరం నేను అవి ఇచ్చాను, ఇవి చేశాను, ఇంత కానుక ఇచ్చాను, ఇన్ని పాటలు పాడని అది చేశాను, అవన్నీ ప్రభువును ప్రేమించినట్లు కాదు. ఎందుకంటే పరిసయ్యుడు యేసు ప్రభును భోజనానికి పిలిచి చాలా ఖర్చు పెట్టి రుచికరమైన భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు. ప్రభు శబాష్, నీవు నన్ను బలి ప్రేమించేవనలేదు. చాలా మంది అలా అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం కాబట్టి మేము మందిరంలో ఇది చేసాం, అవి ఇచ్చాం, ఇవి చేసాం అనుకుంటున్నా. నిజంగా ఒక వ్యక్తి యేసు ప్రభును ప్రేమించిన వ్యక్తి అయితే ఆయన పాదాల మీద పడి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి క్షమించమని వేడుకోవడమే ఈ రోజున దేవుని బిడ్డ ప్రభువును ప్రేమించడము. ఆ స్త్రీ అలా కన్నీళ్లు విడిచింది కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి దైవ కృప ఆమె మీదకి దిగి వచ్చి ఆమె పాపములో క్షమించబడి సమాధానముతో వెళ్ళిందండి ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కృప ద్వారా నేను కదల్చబడకుండా స్థిరంగా నీ ఉండగలుగుతాం. మరి ఆ కృప నీ మీదకి రావాలంటే ఏం చేయాలి? యేసయ్యను శాశ్వతమైన ప్రేమతో నువ్వు కానీ ప్రేమిస్తే దేవుని బిడ్డ కృప కలుగుతుంది. ఆ కృప నిన్ను ఆవరించగానే నీవు కుడికి కానీ ఎడమకు కానీ కదిలిపోకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉంటావు అంటే దేవుని బిడ్డ స్థిరంగా నీవు ఉండగలుగుతావు. ఇంకొక మాట కూడా చెప్తాను చూడు, తొట్టిల్లిపోకుండా ఉండాలంటే 125వ కీర్తన మొదటి వాక్యం. 125వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి ఉండు, సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, తొట్టిల్లితే ఆయన మహిమ ఎదుట నిలవలేం. తొట్టిల్లకుండా ఉండాలంటే ఒకటి, దేవుని కృప నిన్ను ఆవరిస్తే ఆ కృప నిన్ను కదలనివ్వకుండా స్థిరపరుస్తుంది. రెండవది, ఇక్కడ కానీ చూస్తే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుకుంటారో, ఎవరు యెహోవా యందు నమ్మిక ఉంచుతారో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వారు ఎలా ఉంటారంటే కదలని సియోను కొండవలే ఉండిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు ఎదుట నువ్వు నిలవబడాలంటే తొట్టిల్లిపోకూడదు. తొట్టిల్లకుండా ఉండాలంటే యెహోవా యందు నువ్వేం చేయాలంటే రాత్రి దేవుని బిడ్డ నమ్మికను నీవు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిక లేకపోతే నిలవలేవు. నమ్మిక లేకపోతే, యేసుక్రీస్తునందు నమ్మిక లేకపోతే దేవుని బిడ్డ నీవు ఏమవుతావు అంటే కదిలిపోతావు. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన కుమార్తె చావ సిద్ధంగా ఉంది, ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధితో. ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి
తన బిడ్డను బ్రతికించమని వేడుకున్నప్పుడు ప్రభు అతని ఇంటికి వెళ్ళడం కొంచెం ఆలస్యమైందండి. వెంటనే ఆ పాప వ్యాధి ముదిరిపోయి హఠాత్తుగా చనిపోయింది. కొంచెం బాగా వినాలి నా వైపు చూస్తూ. ఆ ప్రభు అంతలోపల ఆ యాయిర్ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు. తన ఇంటి సమీపంకి వచ్చే లోపల ఆ ఇంట్లో నుంచి కొంతమంది వచ్చి యాయిర్ దగ్గరికి, అయ్యా మీరెంతో ప్రయాసపడ్డారు ఈ బోధకుడిని తీసుకొచ్చి నీ బిడ్డను బాగు చేసుకోవాలని, కాకపోతే మీ బిడ్డ చనిపోయింది, ఇక ఈయన మీరు తొందర పెట్టద్దు, పంపించేసేయండి, ఇక మనం నెక్స్ట్ సమాధి కార్యక్రమం మనం చూసుకుంటాము. దేవుని బిడ్డలారా, యాయిరు యేసు ప్రభుని పంపించలేదు. అయ్యా నా బిడ్డ చనిపోయింది, ఇక మీరు వెళ్ళండి అని చెప్పలేదు. మౌనంగా నిల్చున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? చనిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? చనిపోతే భూస్థాపిత కార్యక్రమం ఉంది, అన్ని కార్యక్రమాలు త్వరగా జరుగుతున్నాయి, అదిగో టెంట్ కూడా వేసేస్తున్నారు, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా కార్యక్రమాలు మేము చేసేస్తున్నాము, మీరు ఇంకా వచ్చేసేయండి అని చెప్పి పిలుస్తున్నారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఒక మాట అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. మార్కు సువార్త 5:36. యేసు వారు చెప్పిన మాట, ఇదిగో యాయిరు చనిపోయింది, నీ కుమార్తె సమాధి చేస్తాము, ఇక కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్తున్న వాళ్ళ మాటలు లక్ష్యము చేయక భయపడకుము, అదిగో నమ్మిక మాత్రమే ఉంచమని సమాజపు మందిరపు అధికారి అయిన యాయిరుతో చెప్పి, చాలండి. హల్లెలూయా. చూడండి, నిజంగా నేను అంటాను, యాయిరుకి అదొక అగ్ని పరీక్ష. బిడ్డ చనిపోయింది, శవమైపోయింది, ఇక సమాధి చేయాలి. పాపం అక్కడున్న వ్యక్తులు చెప్తున్నారు ఇక కార్యక్రమం ప్రారంభిస్తామని. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో వారి మాటలను నువ్వు లక్ష్యం ఉంచదు. యాయిరు, వారి మాటలను నువ్వు లక్ష్యం ఉంచదు, నమ్మద్దు, తీసుకోవద్దు. మరి ఏం చేయాలి? నమ్మిక మాత్రమే ఉంచు. నా మీద నమ్మిక ఉంచు, నన్ను నమ్ము. నమ్మితే దేవుని మహిమ చూస్తాను. నమ్మితే చనిపోయిన నీ బిడ్డను నేను లేపుతాను. చూడండి దేవుని బిడ్డలారా, అదే స్థానంలో ఈ రాత్రి నువ్వు కానీ ఉన్నట్లయితే నీ పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వైతే ఏం చేస్తావు? వీళ్ళ మాటలు నమ్ముతావా? యేసు ప్రభు మాటలు నమ్ముతావా? నిజం చెప్పాలి, దొంగ మాటలు చెప్పకూడదు. ఎవరు మాటలు నమ్ముతారు? చెప్పాలి, ఎవరు మాటలు అంతే. ఎందుకంటే చనిపోయింది పాపం, ఆల్రెడీ మాలలు వేసేస్తున్నారు, కదలట్లేదు, అయిపోయింది. ఇక నిజంగా మనమైతే వాళ్ళ మాటలని ప్రభుని కూడా పంపించేసి ఉండేవాళ్ళం. కానీ దేవుని బిడ్డ యాయిరు ఆయన చెప్పిన మాటలు, ఆయనతో చెప్పిన ఆ వ్యక్తులు, తన బంధువులు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు లక్ష్య పెట్టలేదు. వాటన్నిటిని తీసేశాడు, పక్కన తొలగించేశాడు. యేసయ్య వైపు చూసి ఆయన చెప్పిన మాట ఎంతో నమ్మిక ఉంచగలిగాడు. హల్లెలూయా. ప్రభు చెప్పినట్లుగానే నమ్మాడు యేసు ప్రభుని. నేను అంటాను, ఎలా వచ్చింది ఆయనకు ఆ నమ్మకము? ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నమ్మికను, విశ్వాసాన్ని తెచ్చుకున్నాడా? లేదే. దేవుని బిడ్డలారా, మరి ఎలా వచ్చింది నమ్మిక? నేను అంటాను, అక్కడ చెప్పి వినటం వలన విశ్వాసం ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. నేను అంటాను, యాయిరు యేసుని చూస్తుంటాడు. ఆమేన్. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి యేసుని చూశాడు. నమ్మకం వచ్చేసింది. దీన్ని బట్టి చెప్తాము, పేతురు సముద్రం మీద నడిచినప్పుడు యేసయ్య వైపు చూసినంత వరకు విశ్వాసం ఉంది కాబట్టి నీటి మీద నడవగలిగాడు.
ఎప్పుడైతే గాలికి కెరటం లేసి పడిందో, ఎప్పుడైతే దాన్ని చూశాడో పేతురు విశ్వాసం కోల్పోయి సముద్రంలో మునిగిపోయాడు. దానిని బట్టి చెప్తున్నాను, యాయీరు యేసు వైపు చూసుంటాడు. హల్లెలూయా. విశ్వాసానికి కర్త. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసానికి ఆయన ఎవరు? నువ్వు ఇంకెవరు వైపు చూసినా జారిపోతావు. నువ్వు విశ్వాసానికి కర్త అంటే విశ్వాసం నీలో నెలకొల్పడానికి శక్తిమంతుడు, దానిని కొనసాగించువాడైన. చాలా మంచి మాట. ఈ రాత్రి దేవుని బిడ్డ ఆయన వైపు చూస్తే విశ్వాసం నీకు ఇస్తాడు. ఇచ్చి ఆ విశ్వాసంలోనే నిన్ను కొనసాగింప చేయుటకు ఆయన శక్తిమంతుడు. అందుకే ఈ రాత్రి నువ్వు ఎవరిని చూడాలంటే యేసయ్యను చూస్తే నీలో నమ్మకం కలుగుతుంది. నువ్వు వాళ్ళని వీళ్ళను చూసావంటే మాత్రం దేవుని బిడ్డ ఖచ్చితంగా నువ్వు కదిలిపోవాల్సింది. నీకున్న ఆ కాస్తంత విశ్వాసం కూడా ఏమవుతుందంటే పోగొట్టుకోవాల్సింది. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనం భక్తిహీనుల మధ్యలో నివసిస్తున్నాం. యేసు ప్రభుని ఎరిగిన నామకార్థమైనటువంటి జీవితంలో కొనసాగించబడుతున్నటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం. మనం ఒక విశ్వాసపు మాట మాట్లాడితే దాన్ని పడగొట్టడానికి ఎదుటివాడు 100 అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ కడవరి దినాల్లో ఉన్న మనము మన దృష్టి అంతా ఎవరి మీద పెట్టాలి? ఆయన వైపే పెట్టాలి. ఒకవేళ నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు, అర్థమవుతుందా? శోధన వస్తే తట్టుకోలేక తద్దరిల్లిపోయే పరిస్థితి నీకు ఉండొచ్చు. ఆ శోధన వచ్చినప్పుడల్లా నువ్వు ఆయన వైపు చూడు. ఆయన ఆ క్షణాన్ని నీకు విశ్వాసం ఇచ్చి ఆ విశ్వాసం నడిపించి అటు ఇటు కదిలిపోనివ్వకుండా దేవుని బిడ్డ ఖచ్చితంగా ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆయన స్థిరపడ. అయితే నువ్వు నమ్మాలంటే ఆయన వైపు దృష్టి ఆయన మీద పెట్టు. ఒకసారి తోటపల్లి గూడూరులో ఒక ఉపవాస ప్రార్థన, చాలా సంవత్సరాలైంది. ఉపవాస ప్రార్థన అయిన అనంతరము మేము ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆ ఇల్లు గల వ్యక్తి ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. కొన్నాడు. అతను వచ్చి అన్న ప్రార్థన చేయండి అన్నాడు. సరే ట్రాక్టర్ మీద చేపెట్టి ప్రార్థన చేశాను. తాళాలు ఇచ్చాడు. తాళాన్ని కూడా ప్రార్థన చేశాను. అన్న తాళాన్ని ప్రార్థన కాదు, ఎక్కడ డ్రైవింగ్ చేయండి అన్న. నాకు నిజంగా అప్పుడు తెలియదు, ఇప్పుడైతే చేసేస్తాను కానీ అప్పుడు నాకు తెలియదు ఎట్లాగా. ఆ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ మన ప్రిస్టేజ్ కదా, మరి రాదంటే అసహ్యం ఉంట్లా. కానీ రాదు. ఎట్లా ఏం చేయాలా ఇటు ఎక్కాల్సిన కొంచెం టైం రావాలి కదా. అటు తిరిగి వచ్చి ట్రాక్టర్ ఎక్కి కూర్చున్నా. మనసులో ప్రార్థన, ప్రభా ఇది ఇజ్జత్కి సవాల్, ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వే సహాయం చేయను. చిన్న ప్రార్థన చేసుకుని చూపించాడు. స్టార్టింగ్ ఇది గేర్ వేసేయండి, క్లచ్ పట్టుకుని గేర్ వేసి వదిలేనంతే. ఎంత హైట్ లేసి పడిపోయింది అనుకుని ఎదురుగానే పొలాలు ఉంటాయి. వెళ్ళిపోయింది, పొలంలోకి వెళ్ళిపోయింది, ఎండిపోయింది. ఆ గట్ల మీద అట్లా 2-3 ట్రిప్పులు, 4వ ట్రిప్ మామూలు అయిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన వాళ్ళ వైపు చూసా, నాతో ఉన్న వాళ్ళు చూస్తూ వాళ్ళు ఎట్లా అన్నారంటే, మాట్లాడలేదు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కేవంటే పడిపోతా ఉన్నా. ఈరోజు నీకేదో ఒక పెరగతుందా, నేను ఏదో ఒక హాస్పిటల్కి వేసుకెళ్ళిపోవాల్సిందని వాళ్ళ వైపు చూడాలి. వాళ్ళు చూస్తే కొంచెం ధైర్యం అనాల్సింది పోయి ఆశ్చర్యంగా, ఈరోజు ఉన్నా నీకు మాత్రం పడ్డావంటే అంతేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు వైపు చూసిన చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుని బిడ్డలారా అతను నడిపేశాను నేను అంతే. అతను అంటున్నాడు, చక్కగా డ్రైవ్ చేస్తున్నావు కదా. సమాధానం చెప్పాల, ఎందుకంటే ప్రభు వైపు చూడగానే. అందుకే దేవుని బట్టి ఏ విషయంలోనైనా నువ్వెవరిని చూడద్దు. బలవంతులై ఉండొచ్చు, ఐశ్వర్యవంతులై ఉండొచ్చు, గొప్ప రాజకీయవేత్తలై ఉండొచ్చు, అధికారము కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ వైపు కానీ చూస్తే ఖచ్చితంగా తొట్టిల్లిపోతా. సర్వాధికారి అయినటువంటి
దేవాది దేవుడైన యేసు వైపు చూడి రాత్రి దేవుని బిడ్డ నీకు విశ్వాసాన్ని ఇచ్చి విశ్వాసము ఆయన నిన్ను నువ్వు కన్నా ఒక శోధన వచ్చిందా, ప్రభా నీ వైపు చూస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నా, ఈ శోధనలో నేను తొట్టిల్లిపోకూడదు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు అని ఆయన యందు నమ్మిక ఉంచి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఇంకెవరి వైపు చూడొద్దు, ఎవరి వైపు చూసినా ఖచ్చితంగా నువ్వు జారిపోతావు, నువ్వు పడిపోవాల్సింది. అందుకే తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ఈ రెండవదిగా నువ్వేం చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచితే తొట్టిల్లిపోకుండా ఉంటా. ఒకటి ఏం చేయాలి, కృపచేత నింపబడితే తొట్టిల్లిపోవు. రెండు, ఆయన యందు నమ్మిక ఉంచితే తొట్టిల్లిపోవు. అలా తొట్టిల్లిపోకుండా కాపాడబడుతుండాలి ప్రభు వచ్చేంత వరకు. అంత మాత్రాన ఆయన మహిమ ఎదుట నిలవబడరంట. తర్వాత ఆ మాట ఇంకొకసారి చదవండి, మూలవాక్యం యూదా పత్రిక 24:25 చదవాలి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో, అదిగో తన మహిమ ఎదుట మిమ్ములను నిర్దోషులుగా నిలవబడుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. గమనించాలి, ప్రభు యొక్క మహిమ ఎదుట నిలవబెట్టాలి అన్నది నీ పట్ల ప్రభువుకున్నటువంటి నిత్యమైన సంకల్పం, ఉద్దేశం. అలా నిలవబడాలంటే ఒకటి, ప్రభు వచ్చేంత వరకు నువ్వు తొట్టిల్లిపోకుండా స్థిరపరచబడుతూ ప్రభు చేత కాపాడబడుతూ ఉండాలి దేవుని బిడ్డ. రెండవదిగా ఆయన మహిమ ఎదుట నువ్వు నిలవబడాలంటే ఎలా ఉండాలంటమ్మా, నిర్దోషమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలంట చెప్పాలి, నిర్దోషముతో ఉంటే మాత్రం నిలవలేవు. నిర్దోషత్వము చాలా ప్రాముఖ్యం. ఒక విశ్వాసి రేపు ప్రభు మహిమ కలిగిన రాకడలు ఎత్తబడి ఆయన మహిమ ఎదుట నిలవబడి ప్రభు యొక్క ముఖ దర్శనము చేయాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలంటే దేవుని బిడ్డ, నిర్దోషత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కసారి దేవుని బిడ్డ మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిర్దోషత్వము మనం కలిగి ఉండాలి. ఎలాగా, ఏం చేస్తే ప్రభు ఎదుట మనం నిర్దోషులముగా మారుతామో? దోషులుగా ఉంటే మాత్రము ఆయన ఎదుట నిలవలేము. కానీ దేవుని బిడ్డలారా, నిర్దోషువై ఉంటేనే ఆయన ఎదుట నిలవబడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మనం కానీ గమనిస్తే చూడండి, ఒక వ్యక్తి నిర్దోషిగా మారాలంటే ఏం చేయాలో చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన నన్ను తన దూత నంపి సింహముల యొక్క నోళ్లను మూయించి నన్ను కాపాడాడు. చాలండి, ఇక్కడ గమనించాలి. దానియేలు చెప్తున్నాడు రాజుతో, ఏమని చెప్తున్నాడు? అయ్యా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను, మనుషుల దృష్టికి కాదు. మనుషుల యొక్క దృష్టిలో లోటుపాట్లు ఉంటాయి, అర్థమవుతుందా? అందుకే మనం ఎవరి దృష్టిలో ఉండాలా? నిర్దోషులుగా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఈ రాత్రి మనం ఏమై ఉండాలంటే నిర్దోషులమై ఉండాలి. చూడండి, దానియేలు అంటున్నాడు, నేను నిర్దోషిగా నా దేవుడికి నేను కనపడ్డాను. అందుకే మీరు సింహాల గుహలో పారవేసినా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి తన దూతను పంపించి ఈ సింహాల నోళ్లను మూయించి నన్ను కాపాడాడు ఆయన.
ఒకవేళ దోషముతోగా నుండుంటే మాత్రమో నేను సింహాలకు ఆహారం అయిపోయి ఉండేవాడును. కానీ దేవుని దృష్టికి నేను నిర్దోషిని అంటున్నా. నిజమే దేవుని బిడ్డ, దానియేలు నిర్దోషి అని చెప్పాలి. ఎందుకంటే ఆయనలో ఏ లోపము లేదు. ఆ బబులోను పట్టణం మీద 120 మంది వారిలో ప్రాముఖ్యంగా 3 ఏర్పాటు చేయబడితే అధికారులుగా, వారిలో మొట్టమొదటి వాడు దానియేలే. దానియేలు మీద ఏదైనా నేరం మోపాలని తనతో ఉన్నటువంటి వాళ్ళు ఎంత వెతికినా కూడా లోపము కనబడలేదు. దానియేలు నమ్మకముగా ఉన్నాడు. దానియేలులో ఏ దోషము లేదు, దానియేలులో ఏ లోపం లేదు, ఏ పొరపాటు కూడా లేదండి. అందుకే అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీవు కూడా దానియేలు వలె నిర్దోషిగా మారితేనే రేపు ప్రభు మహిమ ఎదుట నీవు నిలవబడతావు. ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ నీలో దోషములు ఉన్నాయేమో ఈ రాత్రి వాటిని తొలగించుకొని ప్రభు పాదాల యొద్ద నీవు నిర్దోషిగా మార్చబడితే అప్పుడు యేసయ్య మహిమ ఎదుట నీవు నిలవబడతావు. దానియేలు దేనిని బట్టి నిర్దోషిగా కనబడ్డాడు దేవుని ఎదుట? ఏం చేస్తే దేవుని దృష్టికి దానియేలు, దేవుని బిడ్డలారా, నిర్దోషిగా ఉన్నాడు అని మనం కొంచెం బాగా పరిశీలన కానీ చేస్తే, దేవుని బిడ్డలారా, దానియేలుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన చాలా ఉన్నాయి అతనిలో ఉన్న అనుభవాలు. వాటన్నిటిలో కల్లా శ్రేష్టమైనది, చెప్పుకోదగినటువంటి బలమైనటువంటి మంచి కార్యం ఏంటంటే, అతడు వాతావరణం ఎలాగున్నా సరే, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఖచ్చితంగా రోజుకి 3 మారు ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళకి దేవుణ్ణి స్తుతిస్తాడు, కీర్తిస్తాడు, ఆరాధిస్తాడు. యెహోవా నామమును బట్టి దానియేలు 3 మారు ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు. నేను అంటాను, ప్రార్థన వలన దేవుని బిడ్డ అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడంతే. దానియేలులో దోషము లేదంటే కారణం ఏంది? అతడు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 మారు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళింది. అందుకే అనేకమైనటువంటి దర్శనాల ద్వారా రాబో దినాల్లో కలగబోయేటువంటి సంభవాలను దేవుడు తెలియపరిచాడు. అతడు ఒక మంచి ప్రార్థనా యోధుడు. ఈరోజు నా దేవుని బిడ్డ, నీవు ప్రభు దృష్టికి నిర్దోషిగా నువ్వు మారాలంటే నీలో కూడా ప్రార్థనా జీవితం ఉండాలి. నీకెన్ని పనులున్నా సరే, ఎన్ని పరిస్థితులున్నా సరే, ఖచ్చితంగా నీవు రోజుకి కనీసము 2.5 గంట సేపు అయినా నువ్వు ప్రార్థన చేయగలగాలి. చాలామంది క్రమముగా ప్రార్థన చేసేవాళ్ళు చాలా అరుదండి. అనుకున్నవన్నీ జరుగుతుంటే ప్రార్థనలు ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చిందంటే ప్రార్థన ఆపేస్తారు. ఆల్రెడీ దేశములు బబులోను పట్టణంలో చట్టమేంది, కొత్త చట్టమేంది, ఎవరు కొన్ని దినాలు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థనలు చేయకూడదు. ఏమైనా సమస్య వస్తే రాజుగారికి వచ్చి మొరపెట్టుకోవాలి, కానీ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదని ఒక చట్టము. అయినప్పటికీ దానియేలుకున్న అలవాటు ఏంటి? ప్రార్థన చేసే అలవాటు. రాజుగారి యొక్క చట్టాన్ని కూడా అధిగమించి వెళ్ళి ప్రార్థన చేశాడు. దొరికిపోయాడు వాళ్ళకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అతను ఎంత ప్రార్థన చేసేవాడంటే ఆ ప్రార్థన వలనే తనలో ఉన్నటువంటి దోషములు కానీ, చాలా దగ్గరలో మీరు దానియేలు గ్రంథం చదవండి, ఒక్కొక్క సందర్భములో
దావీదు దానియేలు తన పాపమును ఒప్పుకున్నట్లుగా కూడా రాయబడి ఉంది. సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. రెఫరెన్స్, తన పాపములు, తమ పితరుల యొక్క పాపములు కూడా దానియేలు ఒప్పుకున్నాడు. ఎలాగా? ఆయన ప్రార్థన చేస్తున్నాడండి, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ ప్రార్థనలో ప్రభా నన్ను పరిశుద్ధపరచని అడిగి ఉండొచ్చు దానియేలు. నిన్ను పరిశుద్ధపరచాలంటే ఇదిగో నీలో ఉన్నటువంటి లోటుపాట్లు, నీలో ఉన్న పొరపాట్లు ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. వాటిని సరిదిద్దుకుంటున్నాడు, చక్కపరుచుకుంటున్నాడు. ప్రార్థన చేసేవాడికి బాగా గుర్తు పెట్టుకోండి, ఒకటే ఒక గుర్తు. ఒక వ్యక్తి క్రమము ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉంటే వానిలో ఉన్న బలహీనతలు ఏంటో వానికి కనబడతా ఉంటాయి. ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేయని వాడు ఎదుటివాడి బలహీనతలు కనబడతాయి వాడికి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ప్రార్థన చేస్తూ ఉంటే వాని బలహీనతలు వానికి కనబడతాయి. యెషయా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆయనకు ఒక దర్శనం, ప్రభా నేను నీ సేవలో వాడబడాలి, నన్ను వాడుకోండి. ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక దర్శనము, అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలతో ఆయనను సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు తనలో దోషం ఉందని, తన పెదవులలో అపవిత్రత ఉందని గుర్తించగలిగాడు. ఒకవేళ ప్రార్థన చేయకుండా దర్శనం కానీ కలగకుండా ఉండుంటే యెషయాని దేవుడు సేవకు తీసుకుని ఉండేవాడు కాదేమో. కానీ ప్రార్థించాడు, దర్శనాన్ని పొందాడు. ఆ దర్శనము ద్వారా తనలో ఉన్న పొరపాటు ఎక్కడుందని వెతికి తన పెదవుల్లో ఉన్న అపవిత్రతను ఒప్పుకున్నాడు. కెరూబు వచ్చి అగ్నితో కాల్చి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి పరిశుద్ధపరచబడ్డాడు. ప్రభు సేవలో వాడబడ్డాడు. అంటే ప్రార్థించాడు కాబట్టి తనలో ఎక్కడ లోపం ఉందో, చూపుల్లో ఉందా, నోటి మాటల్లో ఉందా, తలంపుల్లో ఉందా, ఆలోచనలో ఉన్నాయా, క్రియల్లో ఉన్నాయని ప్రార్థనలో దేవుని బిడ్డలారా తెలియపరచబడింది. నీ దోషం ఉండేది నీ యొక్క పెదవుల్లోనే. నువ్వు ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న దోషాలు ఏంటో, నీ బలహీనతలు, నీ కుటుంబం అభివృద్ధి పొందకుండా ఉండడానికి కారణం ఏంటి, నీ పిల్లలు ఎందుకు వృద్ధి పొందడం లేదు, నీ కుటుంబంలో ఎప్పుడు సమస్యలు, అనారోగ్యాలు ఎందుకు కలుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే లోటు ఏమైనా దేవుడు తెలియపరుస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యి. వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ తిరుగుతావు దేవుని బిడ్డ. నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ఎదుగుదలకు ఆటంకం ఏమైనా నీకు తెలియపరచబడతాయి. నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన బ్రతుకకుండా నిన్ను అడ్డుకుంటున్నవేందో నీకు తెలియపరచబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పొరపాట్లు ఏంటో తెలియపరచబడతాయి. ప్రార్థన చేయకపోతే మాత్రం నిద్ర లేస్తే ఎదుటివాడి దోషాలని కనబడతాయి, ఎదుటివాడి పొరపాట్లని కనబడతాయి, ఎదుటివారి యొక్క బలహీనతల్ని కనబడతాయి. అప్పుడు వాక్యం అంటది, నీ కంట్లో ఉన్న దూలమును తొలగించుకుని ఎదుటివాడిని కంట్లో నలుసు వెతుకంటుంది. అప్పుడు వేషధారణ బ్రతుకవుతుంది. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున నువ్వు ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే నీ పొరపాట్లు ఏంటో నీకు తెలియపరచబడి వాటి నుండి పరిశుద్ధపరచబడితే నువ్వు ఆయన సన్నిధిలో ఎలా కనబడతావు చెప్పాలి, నిర్దోషిగా. ఆ నిర్దోషత్వమే నిన్నేం చేస్తుందో తెలుసా? ప్రభు ఎదుట నిలబెడుతుంది. ఇంకొక మాట చెప్తాను, మనం నిర్దోషులుగా ఉండాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 24-25. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, అదిగో చూడండి, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనుటకు వాక్యము చేత దానిని ఉదక స్నానము ద్వారా, వాక్యం అనే ఉదక స్నానము ద్వారా దాన్ని పవిత్రపరిచి తన ఎదుట నిలవబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా గమనించాలి, మనము నిర్దోషులమైతేనే ఆయన ఎదుట మనము. మరి నిర్దోషులం కావాలంటే
ఈ రాత్రి ఏం చేయాలి? నీవు ప్రార్థించాలి. దానియేలు చేసినట్లుగా క్రమముగా నువ్వు ప్రార్థన చేస్తే నిర్దోషిగా మారిపోతావు. రెండవదిగా, నీవు నిర్దోషిగా మారాలంటే ఈ రాత్రి దేవుని బిడ్డ బాగా గమనించాలి. వాక్యము చేత ఉదక స్నానము జరగాలి నీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా చెప్పాలి? దేని ద్వారా? వాక్యము చేత ఉదక స్నానము నీలో జరిగితే దేవుని బిడ్డ అప్పుడు నువ్వేమవుతావంటే నిర్దోషిగా మారి రేపు ఆయన ఎదుట నీవు నిలవబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము చేత నువ్వేమవ్వాలంటే బాగా శుద్ధి కావాలి నువ్వు. అంటే వాక్యముకున్న ప్రభావము, వాక్యముకున్న శక్తి, వాక్యముకున్న మహత్యం ఏంటంటే, ఒక వ్యక్తిలో ఎంత ఘోరమైన పాపం ఉన్నా సరే దేవుని బిడ్డ దానిని ఒప్పింపచేసి వానిని నిర్దోషినిగా చేయగలిగిన శక్తి, ప్రభావము దేవుని వాక్యమునకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పాపం చేసి సింహాసనం మీద ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానాన్ని చెప్పాడు. నేను అంటాను, నాతానుకు ఆ ఉపమానము దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడింది. ఆ ఉపమానము దావీదుకు బోధిస్తూ ఉండగానే దావీదులో ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగి, అయ్యో నేను పాపము చేసిన వాడు నన్ను ఒప్పుకోగలిగాడు. చూడండి, రోజు యెహోవా మందిరానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, దేవుని బిడ్డలారా అన్నీ చేస్తున్నాడు. కానీ తను చేసిన పాపము నిమిత్తము మాత్రము దేవుని బిడ్డలారా అతనిలో పశ్చాత్తాపం కలగలేదు. ఎప్పుడు అతన్ని శుద్ధి చేసింది, ఎప్పుడు అతడు శుద్ధీకరించబడ్డాడు, ఎప్పుడు అతడు పవిత్రపరచబడి నిర్దోషిగా ఎంచబడ్డాడు, ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి కొన్ని ఉపమానపు మాటలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి కొన్ని ప్రకటనలు ఉపమాన రూపంలో దావీదుకి ఎప్పుడైతే బోధించబడిందో, దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో దావీదులో పశ్చాత్తాపం వచ్చేసింది. ఒకవేళ నేను అనుకుంటాను, డైరెక్ట్గా నాతాను వెళ్ళి దావీదు నువ్వు పాపం చేసావని కానీ చెప్పుంటే దావీదు అంటాడు, లేదు నేను చేయలేదని ఉండేవాడేమో. కానీ దానికి ముందు అతను ఒప్పింప చేయడానికి ఏం చేశాడు నాతాను? దేవుని కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు దావీదు హృదయాన్ని సంధించింది. ఆ ఉపమానపు మాటలు దావీదు జీవితాన్ని సరిదిద్దింది. అందుకే అతడు ఒప్పుకోగలిగాడు తనలో ఉన్న దోషమును. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యము నిన్నేం చేస్తుందంటే ఆ ఉదక స్నానము. అందుకే ప్రతిరోజున వాక్యాన్ని నువ్వు చదవాలి, ప్రతిరోజున వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, ప్రతిరోజున వాక్యపు వెలుగులోనికి నువ్వు రావాలి. ఎందుకంటే ఆ వాక్యమే నిన్నేం చేస్తుందో తెలుసా? శుద్ధి చేసి నిన్ను నిర్దోషిగా మార్చి ప్రభు ఎదుట నిలవబెడుతుంది. అర్థమవుతుందా? అందుకే నీవు ఆయన సన్నిధిలో నిర్దోషిగా మారాలి. ఒకటి, తొట్టిల్లిపోకుండా ఉంటే, తొట్టిల్లిపోకుండా ప్రభు చేత కాపాడబడితే ఆయన ఎదుట నిలవబడతావు. అక్కడ మరొక మాట, నిర్దోషిగా నీవు మారితే గాని ఆయన ఎదుట నీవు మరి నిర్దోషిగా మారాలంటే, ఒకటి నువ్వు క్రమముగా ప్రార్థించాలి, రెండు వాక్యపు ధ్యానములో వాక్యమును చదవాలి, వాక్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆ వాక్యమే నిన్ను శుద్ధి చేసి నిర్దోషిగా మార్చి ఆయన ఎదుట నిలవబెడుతుంది. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు
ఏం చేయాలంటే ఆయన ఎదుట నువ్వు నిలవబడాలంటే ఒకటి తొట్టిల్లిపోకుండా కాపాడబడుతూ ఉండాలి. రెండవదిగా చెప్పాలి, నిర్దోషమైన వాళ్ళంగా ఉండాలి. మూడవదిగా చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నిలవబెట్టింది? దేవుని ఎదుట నిలవబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఒకటి, ప్రభు ఎదుట మనం నిలవబడాలంటే తొట్టిల్లిపోకుండా కాపాడబడుతుండాలి. 2, నిర్దోషులమై ఉండాలి. మూడవదిగా దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. అప్పుడు ప్రభు ఎదుట మనము నిలవబడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఏమవ్వాలి? తొట్టిల్లిపోకుండా స్థిరంగా ఉండాలి. 2, నిర్దోషముగా ఉండాలి. 3, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎహెజ్కేలు చెప్తున్నాడు దేవుని బిడ్డ, యెహోవా ఆత్మ నాలోనికి రాగా నేనేమయ్యాను? నేను చెప్తాను ఇంకోసారి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టని. ఎవరి ఎదుట? ప్రభు ఎదుట. దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఎహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలులకు కొన్ని ప్రకటనలు చేయాలి దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, మరి ఎహెజ్కేలు కూర్చొని ఉన్నాడో, ఒరిగిపోయి ఉన్నాడో, పడుకొని ఉన్నాడో, పడిపోయి ఉన్నాడో తెలియదు, కానీ మొత్తానికి దేవుని ఆత్మ అతనిలోనికి రాగానే అతడు ఏమయ్యాడట? ప్రభు ఎదుట నిలవబడ్డాడు. రోజున దేవుని బిడ్డ, ప్రభు ఎదుట నువ్వు నిలవబడాలంటే ఆయన మహిమ ఎదుట ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ చేత ఈ రాత్రి నువ్వు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నీలోనికి వస్తే ఏం చేస్తుందట? నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేసి క్రీస్తు స్వరూప్యాన్ని తీసుకొని వచ్చి నిశ్చయముగా మనలను నిలవబెడతాది. అందుకే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 17వ వాక్యము ఒక్కసారి చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఎవరెవరంటమ్మా? ఎవరెవరు రావాలా? కేవలం పెండ్లి కుమార్తె సంఘం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆత్మ చేత బాగా ఆత్మ చేత సంఘము నడిపించబడి, సంఘము ఆత్మ చేత క్రీస్తు స్వరూపముగా పెండ్లి కుమార్తెగా అలంకరింపబడి ఆ సంఘమును దేవుడు పిలుస్తున్నాడు. ఆత్మ చేత పెండ్లి కుమార్తెగా అలంకరింపబడి నిలవబడి ఉన్న సంఘమా రమ్మని పిలుస్తున్నాడు ఆయన. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆత్మ అభిషేకమును నువ్వు పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకే ఈ రాత్రి వాగ్దానం చేసిన ఆత్మ అభిషేకం నీలో ఉండాలి. హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నప్పుడు ఆయన వెళ్ళి అధికారుల గృహంలో దూరంగా ఆడ చలి కాచుకుంటూ అక్కడున్న వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఆయన వాళ్ళతో కలిసిపోయి ఉన్నాడు. అందుకే సులువుగా చెప్పాడు, యేసు ఎవరో నాకు తెలియదని. కానీ మేడగదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే లేచి నిలవబడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం 14వ వాక్యం.
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14. అయితే పేతురు ఆ ఆ 11 కూడా లేచి నిలిచి ఆ బిగ్గరగా ఆ 11 మందితో కలిసి లేచి లేచి, అదిగో ఎప్పుడు లేచి నిలిచాడంటమ్మా. దాని ముందుగా కానీ చదివితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు అర్థమవుతుందా, వాళ్ళందరూ ఆత్మచేత నింపబడినప్పుడు వారిలో నుండి పేతురు లేచి నిలవబడ్డాడంట. నేను అంటాను, పేతురుని లేపింది, నిలవబెట్టింది దేవుని ఆత్మాభిషేకమే. నిలిచేం చేశాడు? ఒక సువార్త ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఏమైపోయాడంటే 3000 మంది రక్షించబడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆత్మ అక్కడ రాకుండా ఉంటే పేతురు లేచి నిలబడి ఉండేవాడు కాదు. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి క్రీస్తు మహిమ ఎదుట ఆయన రాకడలో నువ్వు నిలవబడాలంటే ఖచ్చితంగా ఈ రాత్రి నువ్వు దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి. అందుకే 50,000 ప్రవక్త ద్వారా ప్రభు ప్రవచించినట్లుగా అంత్య దినములు యందు మనుషులందరి మీద నా ఎందుకు కుమ్మరిస్తానంటున్నాడు? రేపు ఆయన మహిమతో రాబోతున్నప్పుడు ఆయన ఎదుట నిలవబడడానికి పరిశుద్ధాత్ముడు నడిపింపు, అభిషేకం మనకి ఎంత అవసరం. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ పట్ల దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏంటంటే మహామహిమతో రాబోతున్న యేసయ్య ఎదుట నీవు నిలవబడాలి. అనగా ఎవరు నిలవబడతారు? ఆయన రాకడలో రెప్పపాటులో ఎత్తబడిన వాళ్ళు మధ్య ఆకాశంలో ప్రభు మహిమ ఎదుట నిలబడి ఆయనను చూస్తారు. ఏదో నీ పట్ల ఆయన ఉద్దేశం లోకంలో ఏదో ఆశీర్వదించి దీవించాలని కాదు, నిత్యత్వములో నీకు శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చి తనతో పాటు యుగములు జీవింప చేయడం అనేది దేవుని సంకల్పము. అందుకే నిన్ను ఈ రాత్రి ఆయన ఎదుట నిలవబెట్టుకుంటానంటున్నాడు. ఆయన మహిమ ఎదుట. దేవుని బిడ్డలారా, మరి ఆయన మహిమ ఎదుట మనం నిలవబడాలంటే ఒకటి, మనం ఎలా ఉండాలి? తొట్టిల్లిపోకుండా స్థిరంగా ఉండాలి. 2, నిర్దోషులమై ఉండాలి. 3, దేవుని ఆత్మచేత నింపబడితే రేపు ప్రభు మహామహిమతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎదుట మనము నిలవబడతాము. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.